హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్ఎస్సి సీరియల్ 2026 నోటిఫికేషన్ ఫైనల్లీ రిలీజ్ అయింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది వెరీ బిగ్ అప్డేట్ అండి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఫిల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్, వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ డీటెయిల్స్, అన్నీ అప్లికేషన్ ప్రాసెస్ అన్నిటి గురించి క్లియర్గా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ అయితే మొత్తం 132 పేజెస్ ఉంది. సో ఈ 132 పేజెస్ చూసే బదులు నేను క్రిస్ప్ అండ్ క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో గైస్, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 21 మే, అంటే ఇవాళ నుండి అండి. 21 మే 2026. అండ్ వీటికి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 22 జూన్ 2026, అంటే కరెక్ట్గా 1 మంత్ ఇచ్చారు మనకి. ఈ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్, అంటే దాని నెక్స్ట్ డే. అండ్ మనకి అప్లికేషన్ కరెక్షన్ విండో అని పెడతారు, ఎందుకంటే ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళకి కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు. సో ఈ అప్లికేషన్ కరెక్షన్ విండో వచ్చేసి 29th జూన్ టు 1st జూలై. అండ్ ఇక్కడే ఎగ్జామ్ డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇయర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ టు సెప్టెంబర్ మధ్యలో ఉండొచ్చు. అండ్ ఆల్సో టియర్ 2, ఈ టియర్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది నార్మల్గా. సో ఇవి ఎక్స్పెక్టెడ్ డేట్స్. అండ్ ఆఫ్టర్ దిస్ మనం వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి నోటిఫికేషన్ ప్రకారం అయితే అప్రాక్సిమేట్లీ 12,256 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 13,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది చాలా హ్యూజ్ రిక్రూట్మెంట్ అండి. డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉంటాయి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. 13,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం పోస్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇంకా సెంట్రల్లో అయితే సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇంకా ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అని, సబ్ ఇన్స్పెక్టర్, ఇది సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఇంకా ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్, ఆడిట్ ఆఫీసర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఇవన్నీ కామన్. బట్ ఈ పైన ఉన్నాయి అయితే డిఫరెంట్ రోల్స్ అండి. ఈ రోల్స్కి కూడా ఇప్పుడు వేకెన్సీస్ పడినాయి. సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇవి కాకుండా ఆడిట్ ఆఫీసర్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇంకా అకౌంటెంట్స్, ఇంకా పోస్టల్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ఇంకా చాలా ఉన్నాయి. సో శాలరీ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ పే లెవెల్స్ ఉంటాయి ఇందులో. సో మనం శాలరీ గురించి మాట్లాడుకున్నట్టయితే హైయెస్ట్ పే లెవెల్ వచ్చేసి 8 ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 47,600 నుండి స్టార్ట్ అవుతుంది శాలరీ. ఇది స్టార్టింగ్ శాలరీ. ఇట్ కెన్ గో అప్ టు 2 or 3 lakhs అండి. అండ్ కొన్ని పోస్ట్కి లెవెల్ 7, లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4 శాలరీస్ ఉంటాయి. ఇన్ హ్యాండ్ శాలరీ సిటీ బట్టి మారుతుంది, బట్ ఓవరాల్ ప్యాకేజ్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేయాలి. నార్మల్గా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు, బట్ కట్ ఆఫ్ డేట్ ఆ డేట్ లోపు డిగ్రీ మార్క్స్ అనేది రావాలి. సో ఇది గుర్తుపెట్టుకొని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఏజ్ లిమిట్, ఏజ్ వచ్చేసి కొన్ని పోస్ట్కి 18 to 27 ఉంటుంది, కొన్ని పోస్ట్కి 20 to 30 ఉంటుంది.
కొన్ని పోస్ట్కి 18 to 30 years, ఇంకా కొన్ని పోస్ట్కి 18 to 32 years అని ఉంటుంది. సో పోస్ట్ని బట్టి ఏజ్ అనేది మారుతుంది, చెక్ చేసుకొని చేయండి. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకైతే 5 years, అండ్ ఆల్సో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years వరకు ఉంటుంది. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఫీ డీటెయిల్స్కి వచ్చేస్తే ఓబీసీ, జనరల్ అండ్ ఈ క్యాండిడేట్స్కి 100 rupees, మిగతా వాళ్ళందరికీ ఫ్రీ. ఎక్సెప్ట్ దిస్, మిగతా వాళ్ళందరికీ ఫ్రీ. అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేస్తే అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తారు. సో ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అండ్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓల్డ్ ఎస్ఎస్సి వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో ఓటీఆర్ అనేది వర్క్ అవ్వదు. మనం మళ్ళీ న్యూ వెబ్సైట్లో ఫ్రెష్ ఓటీఆర్ అనేది చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ ఫోటో క్యాప్చర్ డైరెక్ట్ అప్లికేషన్ టైంలోనే ఉంటుంది. క్యాప్, మాస్క్, స్పెక్టాకిల్స్ పెట్టుకోవద్దు వైల్ టేకింగ్ ఫోటో. దీని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్. సో Tier 1లో 4 subjects ఉంటాయి. రీజనింగ్, అర్థమెటిక్, అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. ఈచ్ 25 questions ఉంటుంది. ఇంటూ 4, 100 questions మొత్తం. ఒక క్వశ్చన్కి 2 marks. సో 200 marks టోటల్. 0.50 అంటే హాఫ్ మార్క్ నెగటివ్ మార్కింగ్. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.50 marks కట్ చేస్తారు. అండ్ Tier 2లో మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే, సిఎస్, డిఈ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్స్కి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో హైదరాబాద్లో ఉంది, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అండ్ ఆల్సో గుంటూరులో కూడా ఉంది. సో ఇవైతే మెయిన్ సిటీస్. ఇంకా వేరే సిటీస్లో కూడా ఉంది. ఇంకా ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్స్కి వచ్చేస్తే ఆధార్ ఆథెంటికేషన్ ప్రూఫ్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు క్రాస్ చెక్ చేయండి, వెరిఫై యువర్ డీటెయిల్స్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే క్యాండిడేట్ క్యాన్సిల్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ డేట్ వరకు డోంట్ వెయిట్ until లాస్ట్ డేట్. అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బికాస్ సర్వర్ అనేది ఎప్పుడైనా డౌన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి CGL 2026 నోటిఫికేషన్ కంప్లీట్ ఓవర్వ్యూ. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ టార్గెట్ చేస్తూనే వాళ్ళకి ఇది అస్సలు మిస్ అవ్వకండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా డీటెయిల్స్, సిలబస్, సాలరీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో అప్లికేషన్ ప్రాసెస్ది వీడియో కావాలి అన్నా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.